యూ హ్యావ్ బీన్ లక్కీ. మీరు కానీ జయప్రద గారు కానీ జయచిత్ర గారు కానీ ఫర్ దట్ మ్యాటర్ మీరు లెజెండరీ హీరోస్తో చేశారు. అక్కడ తమిళ్లో కానీ ఇక్కడ తెలుగులో కానీ. శివాజీ గారితో చేశారు. శివాజీ గారితో ఆయన పక్కన యాక్ట్ చేశాను హీరోయిన్గా. ఓ ఆయన పక్కన ఆయన పక్కన ఆయన కోడలుగా ఒక సినిమా చేశాను. ఆయన చెల్లెలుగా అంటే సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ మీద సబ్జెక్ట్ అది. ఓకే. ఆయన సిస్టర్గా చేశాను. దాని తర్వాత ఆయన పేరుగా చేశాను. ఆయన పక్కన హీరోయిన్గా. నేను కానీ ఎక్కువ ఈ తెలుగు సినిమాల్లో బాగా బిజీ అయిపోయి టాప్ ఇంకా ఎక్కడ కదలలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయనతో సినిమా చేయలేదు. కానీ లేకపోతే ఆయన నాగేశ్వరరావు గారు ఎలాగో నేను అంటే ఎంత అభిమానమో అంత అభిమానం శివాజీ గారు. వాళ్ళిద్దరూ మళ్ళీ ఒరే ఫ్రెండ్స్, శివాజీ గారు నాగేశ్వరరావు. ఏమండి మీకు ఎక్కువ పొగరు ఎక్కువ అయిపోయిందా? ఏమి నాతో సినిమా చేయరా మీరు? ఏమంత పొగరు శివాజీ గారు? నో సార్, మీతో ఎంత గ్రేట్ కదా, ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్టర్ ఆయన, గ్రేటెస్ట్ పెర్ఫార్మర్. వాట్ అసలు కొన్ని అయితే మనం అవునండి అంటే ఆ రోజులు మనకు అంత ఓవర్గా డైలాగ్లు ఇవంతా మెలో డ్రామా ఎక్కువ అనిపించింది. అవన్నీ అవి మెలో డ్రామా అన్నది తీస్తే ఆ స్టైల్ అండి. అవును, ఆయన షార్ట్ అన్నది తెలియకుండా వాక్ ద వే యూస్ టు నాగేశ్వరరావు కూడా ఉంది, ఎస్పెషలీ ద వే దే హోల్డ్ ద సిగరెట్, ఆ వాకింగ్ స్టైల్. అండ్ ఆ సినిమా తిరువెల్లై ఆడల్ అన్న సినిమాలో శివాజీ గారు నడుస్తారు బీచ్ లో, ఆ శివుడు నడక. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆయన క్లోజ్ టు యూల్ బ్రెయినర్ లాగా నాది వాక్ అది. బట్ యూ కెనాట్ సచ్ యాక్టర్స్ ఈ జనరేషన్ వీళ్ళంతా చూడాలి అసలు. అసలు ఏంటి స్టైల్ అంటే ఏంటి? వాళ్ళందరూ అందుకే మన వాళ్ళు డిక్షనరీస్ అంటారు. బికాస్ రామారావు గారు నడిచేది వేరే, నాగేశ్వరరావు గారు నడిచేది వేరే. ఇద్దరిలోని స్టైల్ ఉంటుంది. శివాజీ గారి నడక స్టైల్, వాకింగ్ స్టైల్ వేరే, ఎంజీఆర్ వాకింగ్ స్టైల్ వేరే, ఎంజీఆర్ గారి. బట్ తర్వాత జనరేషన్ వస్తే చూడండి అందరినీ ఒకేలా నడవమనేవాళ్ళు. నువ్వు అందరు హై స్పీడ్ షాట్స్ చూడండి. అవును, తర్వాత జనరేషన్ ఒకేలాగా నడుస్తారు. ఈవెన్ చిరంజీవి గారి వరకు కూడా లేదు అది. ఈవెన్ చిరంజీవి గారు లేదు, ఆయన కూడా రామారావు నాగేశ్వరరావు ఆ దీంట్లో. దాని తర్వాత ఒక స్టైల్ అందరినీ ఒకేలా ఉన్నాడు. చిరంజీవి గారికి మళ్ళీ ప్రత్యేక స్టైల్. అదే అందరూ అదేలా నడమని. ఈవెన్ కొత్తగా అబ్బాయి కొత్త సినిమా వస్తే ఆ అబ్బాయిని కూడా అలాగే నడవమని. అవును, అదే స్లో మోషన్ షాట్స్ అలా వాకింగ్ అంతే ఇట్లా ఈ షోల్డర్ టు ఈ షోల్డర్ మేము కూడా నడిచేస్తాం అనుకుంటా వాకింగ్, మాకు కూడా వచ్చేస్తుంది అంతా. అది ఇంక టెక్నాలజీ, మీ స్టైల్ అవుతుంది అది కదా అంగది మాకు తెలుసు అది, అంటే చూసి అది. అవునండి. బట్ దీస్ పీపుల్ వాళ్ళు దే ట్రెండెడ్ బికాస్ ఆఫ్ ఇట్ అండి. వాళ్ళ స్టైలైజేషన్ వల్ల వాళ్ళు ఎక్కువ ట్రెండింగ్లోకి వచ్చారు. ఇప్పుడు కెమెరా ట్రెండింగ్ చేస్తుంది కానీ బట్ దే ఆర్, అందుకే అంటున్నాను మీరు చాలా లక్కీ ఆ ఆస్పెక్ట్లో. వెనక్కి తిరిగి చూస్తే ఎంత చెప్పుకోవచ్చండి. ఒక యాక్టర్ గురించి, ఒక హీరో గురించి మనం మాట్లాడగలిగితే ఎంత చెప్పినా మనకి వెళ్తున్నాయి ఎన్ని ఒక 5 hours కంటిన్యూస్ 6 hours గురించి మాట్లాడచ్చు. 1 day చెప్పడానికి కావాల్సిన సినిమాలు చేశారు. సినిమాలు చేయడం కాదు, వాళ్ళ గురించి చెప్పుకోవడం, వాళ్ళతో అసోసియేషన్, కంటెంట్. ఎగ్జాక్ట్లీ, సో మచ్. కానీ ఇప్పుడు మీరు నాగేశ్వరరావు, రామారావు, సోహన్ బాబు గారు ముగ్గురితోనే మీరు సక్సెస్ఫుల్లే. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కావచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ హిట్స్ కావచ్చు. బట్ కృష్ణ గారితో మాత్రం మీరు ఒకే ఒక సినిమా చేసినట్టున్నారు, భోగిమంటలు. ఇది నేను చాలా సినిమాలు చేశాను. కాదు, హిట్ సినిమా భోగిమంటలు ఒకటే ఆడింది కాదు. ఆ సినిమా పెద్ద హిట్ కదా ఆ సినిమా. కోదండరామరెడ్డి గారు డైరెక్షన్. పోరాటం కూడా బాగానే ఆడింది సినిమా, సక్సెస్ఫుల్ పిక్చర్. ఓకే. అదేంటి ఎంఎస్ రెడ్డి గారి సినిమా, అది హిట్, అది పెద్ద హిట్ అది. ఓకే. ఎంఎస్ రెడ్డి గారు సినిమా వేరే, మా ఇద్దరు పాట ఒకటి ఉంది. ఈ స్వామి ఒక సాంగ్ ఒకటి ఉంది. ఆయన ఒక ఇదిగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఆ కేవ్లో ఉంటారు. నేను వైఫ్ వెళ్ళి అక్కడ ఆయనతో చాలా పెద్ద చాలా పెద్ద, నాకు సడన్ గుర్తురట్లా. అది కూడా మంచి సినిమా. అఫ్ కోర్స్ 12కి అప్పుడమే మాది సక్సెస్. అఫ్ కోర్స్. ఇంకా అంటే ఆయన పక్కన
ఆయన పక్కన చేయలేదు కానీ మేము ఇద్దరు కలిసి అట్లా మండే గుండెలు ఇవన్నీ పెద్ద హిట్ సాంగ్ మండే గుండెలు రామానాయుడు గారు. బట్ యు ఆర్ నాట్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ విత్ సోమన్ బాబు గారు గాని. లేదు అంత సక్సెస్ రాలే. అంటే వాస్ దేర్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ అంటే ఆ సినిమాలో ఒక ఇది రాలేదు కానీ వేరే ఇంకో సినిమా కూడా ఉంది, అది కూడా బాగానే ఆడింది. ఒక 2-3 సినిమాలు బాగానే ఆడింది. అంటే అంత సోహన్ బాబు గారితో పెద్ద హిట్ లాగా నాగేశ్వరరావు గారితో అనంత సూపర్ డూపర్ హిట్లు లేదు. అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎక్కడో హిట్ దేర్ ఆర్ 1 or 2 అంటే మనం రికలెక్ట్ చేసుకుంటే దొరుకుతాయి అనుకోండి. బట్ మీ సెలబ్రేషన్ అంతా వీళ్ళతోనే ఎక్కువ. కృష్ణ గారితో ఎట్లా ఉండేదండి మీ మూమెంట్? నార్మల్గా ఆయన కూడా సెట్లో ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కారు కదా. ఆయన ఏముంటుంది, మేము వస్తాం మాట్లాడతాం అంతే అంతే. స్టార్ట్ కట్ యాక్షన్ అంతే అంతే. ఇంకో మాటే ఉండదు. ఎప్పుడన్నా ఏదన్నా ఉంటే అదే అలా. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మాట్లాడతారు ఆయన, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసి. అదే ఆయన తక్కువ హీరోయిన్స్తో తక్కువ మాట్లాడతారు. ఎస్, హీరోయిన్స్తో. అసలు వాణిశ్రీ గారు ఆయన ఎన్నో పెద్ద హిట్స్ చేశారండి. అసలు ఒక్కసారి కూడా వాళ్ళిద్దరూ సెట్లో మాట్లాడుకున్నది లేదంట. ఓ మన వాణిశ్రీ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, ఎన్ని హిట్స్ ఉన్నాయి వాళ్ళకి. అవును, మంచి కృష్ణ గారు వాణిశ్రీ గారు. రైట్. ఒక్కసారి అంటే ఒకసారి మాట్లాడలేదు. ఒకప్పుడు అవుతుంది అంతే అంతే. జనం అనుకుంటారు కానీ కొంతమందికి అసలు మాట్లాడుకోరు. అవును, బయట రూమర్స్ వేరేగా వెళ్తుంటే అసలు వాళ్ళు మాట్లాడుకోరు వాళ్ళు. అవును, ఎగ్జాక్ట్లీ. చాలా ఉండాలి బయట ఏమన్నా మాట్లాడతాను. అదేలేండి. తర్వాత ఇన్ జనరల్గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అట్ అన్ ఎర్లీ ఏజ్ మీకు మ్యారేజ్ అయిపోయినట్టుంది ఏమండి? పెళ్ళి వయసులో, పెళ్ళి చేసుకునే వయసులో పెళ్ళయింది. మీరు నార్మల్గా అంటే యూ నెవర్ హ్యాడ్ ఎనీ ఎఫైర్ విత్ ఎనీబడి? అది ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఆస్క్ మీ. ఐఎమ్ ఎ సీనియర్ సిటిజన్ నౌ, యు కాంట్ ఆస్క్ మీ. ప్లీజ్ టేక్ బ్యాక్ ద క్వశ్చన్. Still you are a darling to millions of audience. Millions. ఆడియన్స్ తెలీదు. నాగేంద్ర నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు, అందుకని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఏమనుకోకండి, ఇదేంటి ఒక యాంకర్ వచ్చి అడిగేస్తున్నారు ఇలా అని. చిన్నపిల్లలు అయితే నేను డెఫినెట్గా చీవాట్లు పెట్టేదని. ఆయన నాకంటే వయసులో చాలా పెద్ద కూడా. రికార్డ్ అయిపోయింది, ఇది ఉంచాలి, ఎడిట్ చేయరు. నేను మీకన్నా పెద్ద కాదండి బాబు, చచ్చిపోతాను నేను. ఊరికే అలా వాళ్ళకి డన్. నేను ఎందుకన్నాను ఈ మాట అడిగాను తెలుసా? నేను ఐ వాంటెడ్ టు డ్రైవ్ టు అనదర్ క్వశ్చన్. ఆ రోజుల్లో మీరు కమల్ హాసన్ గారు మ్యారేజ్ చేసుకుంటారు ఎక్కడ అనుకునేవారు, మీరిద్దరు స్టేజెస్ మీద సాంగ్స్ పాడేవాళ్ళం. దానివల్ల మీరే నాకు చాలా అవసరమా అంటే జస్ట్ టు రికలెక్ట్ దోస్. నేను ఐ డోంట్ వాంట్ టు రికలెక్ట్. వై వుడ్ ఐ డోంట్ వాంట్ టు రికలెక్ట్. మీ ఇద్దరు స్టేజ్ మీద పాడేవారా? పాడేవాడు. అది అడగండి సార్, మేము పాడేవాళ్ళం, ఇద్దరం పాడేవాళ్ళం. బట్ ఆయన బేసిక్లీ ఈజ్ అ గుడ్ సింగర్. ఓకే, మీరు బాగా పాడతారు కదా. నేను బట్ ఎందుకు పాట వచ్చేది ఆయన పక్కన నుంచి పాడేటప్పుడు. అంతేనా? ఆయన మన ఎవరు, మన సురేష్ వెంపటి, ఇది మన సత్యం గారు, మాధవపెట్టి సత్యం గారు మ్యూజిక్, మాధవపెట్టి సురేష్. ఎగ్జాక్ట్లీ. సురేష్ ఐ థింక్ యూస్ టు ప్లే కీబోర్డో ఏదో అనుకుంటా. యూస్ టు సింగ్ లాట్ ఆఫ్ సింగ్స్. అంటే మేము బాలచంద్ర గారి సినిమాలు కంటిన్యూస్గా చేయడం వల్ల ఆ రోజుల్లో ఏమనిపించేదంటే పెద్ద పెద్ద ఏజ్లో పెద్దగా ఉన్న హీరోస్ ఉండేవాళ్ళు. సో కమల్ హాసన్ గారు చిన్నగా క్యూట్గా ఒక చిన్న హ్యాండ్సమ్ ఒక యంగ్ టీనేజర్ వచ్చి జనానికి అబ్బా ఎవరి అబ్బాయి ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడే, ఇంత బాగా డాన్స్ చేస్తున్నాడు, ఈజ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎగ్జాక్ట్లీ. అలాంటి టైంలో నేను హీరోయిన్గా రావడం, నేను కూడా ఎవరమ్మా ఈ అమ్మాయి ఇంత క్యూట్గా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అన్న పెరియ కన్ను అంటారు నన్ను చూసినప్పుడు, కళ్ళు కోసం. సో మేము అందరమే ఎక్కువ చేసేవాళ్ళం సినిమాలు. బాలచంద్ర గారి సినిమాలు అంతా మేమిద్దరమే ఉన్నాం. సో మేమిద్దరం బయట కనిపించినా, మేమిద్దరం పాడి స్టేజ్ మీద అయినా ఇద్దరు నించుంటే అందరికి అలా అనిపించేది. ఇది సహజ నటి నాకు ఎలాగ ఇచ్చారో జర్నలిస్టులు, ఆ రోజులో అందరూ వీళ్ళిద్దరు జంటగా ఉంటే బాగుంటుంది, ముద్దు పేరు నల్లారుకున్నాం అట్లా అనుకునేవారు. అప్పుడు తమిళ పేపర్లో కూడా 1-2 పేపర్లో రాశారంట. అబ్బా, కుముదము పేపర్లో రాశారంట. అప్పుడు మెడ్రాస్ లో వచ్చిన చాలా ఏదో ఉండకపోతే చూడరు కదా. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాలో అందుకే ఏం తెలుసా, అందుకే అందరు అంటారు ఏమంటే మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వకండి,
వీళ్ళు ఇలా ఇంటికి వస్తారు మాట్లాడతారు, ఇవన్నీ ఎడిట్ చేయకుండా పెట్టండి. అప్పుడే సోషల్ మీడియా అన్ఎడిటెడ్ పెడతాం, అన్ఎడిటెడ్ పెట్టండి. అన్ఎడిటెడ్. అప్పుడు వీళ్ళంతా ఎప్పుడో పాతది ఎప్పుడో అయిపోయి మర్చిపోయింది, లేకపోతే ఎక్కడో నుంచి ఈ జర్నలిస్ట్ గారి పని ఉండదండి, వాళ్ళు అదే వచ్చి అడుగుతారు. మీతో హీరోయిన్స్ అంటే మా సమాధానం కూడా చెప్పారు, అసలు ఇంటర్వ్యూస్ మానేశారు. మీకు విషయం చెప్పినా, మిగతా హీరోయిన్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చేయండి అడిగే అంత పెద్ద హీరోయిన్స్ ఎవరు లేరు. టు బి వెరీ ఆనెస్ట్ విత్ వాళ్ళు ఎవరు రికార్డ్ అక్కర్లేదు. జయసుధ ఈజ్ ఆల్వేస్ ఏ స్పెషల్ ఎలిమెంట్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఉన్నది మాట. అందుకే నేను మొట్టమొదటి ఇంట్రడక్షన్ లోనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పా ఫస్ట్ నా ఇంట్రడక్షన్ లోనే. ఎందుకంటే వెరీ ఇంప్రెస్డ్, వెరీ ఇంప్రెస్డ్. అది లేకపోతే మీరు ఇప్పుడు జయసుధ గారు 50 ఏళ్ళు, ఇంక 50 ఏళ్ళు కంప్లీట్ చేసే హీరోయిన్ ని సినిమా ఇండస్ట్రీ మళ్ళీ చూస్తుందండి? Will this industry in any given language will witness another heroine who can complete 50 years of marathon career? I am honored. Thank you. అందుకని బట్ స్టిల్ అయినా వేరే ఇలా తిరకాసు క్వశ్చన్ అంతా అడిగితే సమాధానం చెప్పండి. ఇందులో తిరకాసు ఏం లేదు. మీరు కమల్ హాసన్ తో పాటలు పాడడం నిజం, పాటలు పాడడం నిజం, యాక్ట్ చేయడం నిజం. ఆ రోజుల్లో మీ గురించి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్న వాళ్ళు మీడియా కూడా ఉన్నది నిజం. మీరు కూడా అనుకున్నారు? నేను అప్పటికి రాలేదు, అప్పటికి రాలేదు నేను. అది ఇంకా టూ ఇయర్లీ. ఎవరికి వాళ్ళు పని వాళ్ళ వేరే స్టేట్స్ లో ఉండి మేము అందరూ. ఇప్పుడు విజయ నిర్మల్ గారును కృష్ణ గారు మ్యారేజ్ చేసుకోవాలని మొట్టమొదటి చెప్పింది రాజ్బాబు గారు అంట. మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని అంటే విజయ నిర్మల్ గారు చివట్లు కూడా పెట్టారంట రాజ్బాబుని. బట్ దట్ ఈస్ ది థింగ్, సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ది సేమ్ టెంపుల్. దేనిలోనైతే వాళ్ళు షూట్ చేశారో, ఏ రోజైతే రాజ్బాబు గారు అన్నారో అదే టెంపుల్లో మ్యారేజ్ అయిందంట కృష్ణ గారికి విజయ్. దేర్ ఆర్ సర్టన్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి అక్కడ అని నేను అడగడానికి కూడా కారణం. తర్వాత రోజుల్లో మీరు ఈ లైఫ్ని హ్యాండిల్ చేసే ఈ ప్రాసెస్లో వాట్ ఈస్ ది టఫెస్ట్ థింగ్ దట్ యూ ఫేస్డ్ అండి? I don't face any toughest thing, and everything God is there. But I think I don't want to talk too much about my personal thing because I want to respect my family, and I don't want నా కుటుంబం. నేను మొన్న అనుకుంటా ఉన్నాను, అసలు మా వారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ, లేదా మా అమ్మగారి గురించి కానీ ఏదో మంచి మాటలు 4 మాట్లాడి ఏదన్నా అంతే తప్ప ఎక్కువ మాట్లాడి వాళ్ళని గురించి మాట్లాడి ఆ సోషల్ మీడియాలో ఉండే కొంత సెటానిక్ పీపుల్ కమెంట్స్ చేసి వై డూ మై పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్, సో ఐ డోంట్ నీడ్ టు టాక్. సో ఇట్స్ సంథింగ్, ఇట్స్ మై పర్సనల్, సో ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ మై పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్. ఐ వాంట్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ దే ఆర్ వెరీ స్పెషల్. ఇన్ జనరల్గా మీరు ఒక లాంగెస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ అలాంగ్ విత్ దట్ సక్సెస్ఫుల్ పర్సనల్ లైఫ్ ప్రాపర్లీ నేను చాలాసార్లు రాసే కూడా, యూఆర్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ యాక్ట్రెసెస్ హూ కెన్ రియల్లీ స్ట్రైక్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ది పర్సనల్ లైఫ్. మధ్యలో ఒక 6 రోజులు మీరు గ్యాప్ ఇవ్వడం ఎవ్రీ షెడ్యూల్కి. సో దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని మీరు హ్యాండిల్ చేయడానికి చేసేటప్పుడు 100% దేర్ మస్ట్ హ్యావ్ బీన్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ టు టేక్ కేర్ ఆఫ్ వైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద థింగ్ ఇస్ బ్యాలెన్స్ చేయడం అన్నది, బికాజ్ ఐ వాజ్ సో బిజీ. నేను ఎక్కువ సినిమాలు ఈ పాటికి లేకపోతే నేను అంత ప్రొఫెషనల్గా ఉండి అన్ని సినిమాలు యాక్ట్ చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు మీరు 350 ఏదో దాటింది అన్నారు. నాకు ఇప్పుడు నాకు సరిగ్గా తెలియదు, కానీ ఐ వుడ్ హ్యావ్ డన్ మోర్ దెన్ దట్ 2 times, maybe 600 movies I would have done. మలయాళం నేను యాక్ట్ చేయను అనేసాను, ఎందుకంటే నా నైట్ షూటింగ్స్, లేట్ నైట్ షూటింగ్స్ ఎక్కువ ఉండేది. కన్నడ ట్రావెల్ చేయడం, నా ఫ్యామిలీని వదిలేసి ట్రావెల్ చేయడం, సో దట్స్ వై ఐ డింట్ ఎక్కువ సినిమాలు చేయలేదు నేను. ఓన్లీ మీరు తెలుగుకే, ఎందుకంటే నన్ను ఇక్కడ బాగా చూసుకున్నారు, నన్ను బాగా ట్రీట్ చేశారు, మంచి సినిమాలు వచ్చాయి, మంచి సినిమాలు. అది కాకుండా నేను ఎలా ఉంటాను అన్నది ఇక్కడ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళకి తెలుసు. సో అందుకని దే టుక్ కేర్ ఆఫ్ మీ, బాగా చూసుకున్నారండి వాళ్ళు. నన్ను నా ఇండస్ట్రీ, నా తెలుగు ఇండస్ట్రీ నన్ను బాగా చూసుకుంది. ఇవాళ నేను హెల్తీగా ఇన్ సెన్స్ లైక్ పాజిటివ్గా కూడా ఉన్నానంటే దానికి కారణం మా తెలుగు ఇండస్ట్రీ, మై ప్రొడ్యూసర్స్.
ప్రొడ్యూసర్స్ మీ కో స్టార్స్ కానీ కో స్టార్స్ ఉంటారు, టెక్నీషియన్స్, ఆల్ ప్రొడ్యూసర్స్ లేదా కో స్టార్స్ వీళ్ళంతా కలిసి ఉండాలి కదా. సో రామానాయుడు గారు ఆయన లైక్ అ పిల్లర్ ఉండేవారు. ఆయన మీరు సపోర్టెడ్ మీ సో మచ్. మీరు ఒకసారి సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడో ఎల్డమ్స్ రోడ్లో నేను వచ్చి ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని. చేస్తే మీరు అన్నారు ఈ డెలివరీ అయిన తర్వాత మరి ఇంక నేను సినిమాలు యాక్ట్ చేయను అని చెప్పారు. అంటే నేను అదే స్టేట్మెంట్ రాస్తే క్రాంతి కుమార్ గారు నాతో అన్నాడు ఆ మ్యాగజైన్ చదివి, జేసు సినిమాలు చేయకపోతే ఇంకెందుకే మన సినిమాలు చేయడం అన్నాడు. చూసి నేను అదే టైంకి నేను అనుకోకుండా ఏవిఎంకి వెళ్తే నీ ఇంటర్వ్యూ చదువుతున్నాను నేను, మా జేసుద్ ఏంటి అలర్ట్ డెసిషన్ తీసుకుంది, ఏమనంటే ఆవిడ చెప్పింది నేను రాశాను. ఇప్పుడు 3 సార్లు సినిమా ఇండస్ట్రీ మానేస్తానని అంటే ఆయన అన్నమాట ఇమీడియట్ రియాక్షన్ క్రాంతి గారిది, జైసుద్ సినిమాలు మానేస్తే మనం ఏం సినిమాలు తీస్తామా మరి అన్నాడు. అంటే దట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్, అడ్మిరేషన్, ఒక సర్టిఫికేషన్. క్రాంతి గారు లాంటి డైరెక్టర్ ఆ మాట అన్నాడంటే, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తర్వాత ఆయన డైరెక్టర్ కూడా అయ్యారు కదా. మంచి సినిమాలు తీసిన క్వాలిటేటివ్. ఆయన డైరెక్ట్ చేస్తారా క్రాంతి కుమార్ గారా? కోడి రామకృష్ణ గారు, చిరంజీవి గారు. నేను ఎస్ దాంట్లో ఐ మీన్ ఐ ప్లేడ్ ఇస్ ఓల్డ్ చిరంజీవి గారు వైఫ్ గా, తర్వాత మదర్ గా, ఫ్లాష్ బ్యాక్ లో తర్వాత మదర్ గా వస్తుంది. ఎగ్జాక్ట్లీ అని అన్నారు అనమాట అప్పుడు క్రాంతి గారు. ఆ టైం తర్వాత మీరు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ యూ రెజ్యూమ్డ్ షూటింగ్. నేను ప్రతిసారి మానేస్తాను అనేదాన్ని, ఇప్పటికే చాలా సార్లు మానేస్తాను అన్నాను. మీవన్నీ అప్పుడు చాలా ఫన్నీగా ఉండేవి స్టేట్మెంట్స్ కూడా. నేను ఒక క్రికెట్ టీమ్ ని కనాలనుకుంటున్నాను. క్రికెట్ ఇష్టం. అప్పుడు పిల్లలు కనడం పెద్ద ఈజీ అనుకున్నాను. ఒక బిడ్డ కనగానే తెలిసిపోయింది అమ్మా అసలు ఏమిటి ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, బిడ్డను కనడం అంటే ఏంటి, 11 మంది క్రికెట్ తెలిసేది కాదు. అలా అనుకునేది. ఓకే, ఫన్నీగా ఉండేది కొన్ని. అంటే యూ హ్యావ్ బీన్ వెరీ అదేదో ఆర్టికులేటివ్గా అరమరికలతో మాట్లాడాలి గట్ట మీకు ఎప్పుడు తెలియదండి. నేను అనుకుంటాను దట్ మస్ట్ బి ది స్ట్రాంగెస్ట్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్స్ దట్ కెప్ట్ యూ లైక్ దిస్ ఎగ్నెసివ్ రేజ్. అవును అని అనుకుంటాను. ఎందుకంటే నవ్వుతూ ఎన్ని కష్టాలు, అదే అందరూ ఉంటారు, ఇన్ని కష్టాలు పెట్టుకుని ఎలా నవ్వేవాని. ఈవెన్ మై లేట్ హస్బెండ్ యూస్ టు ఆస్క్ మీ, నీకు భయమే అనిపించలేదా, ఎవరు నితిన్ గారు, నీకు భయమే అనిపించడం లేదా అని అనేవారు. నాకు భయమే ఉంది, చూద్దాం ఏం జరిగిపోతుందో చూద్దాం అని. మీరు ఆ విషయంలో మాత్రం యూఆర్ రియల్లీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే మీరు చాలా ఎత్తుపల్లాలు చూశారు, సినిమాలు తీశారు, పోగొట్టుకున్నారు, అండ్ మళ్ళీ నిలబడ్డారు, మళ్ళీ యాక్ట్రెస్గా వచ్చారు. ఒక జెంట్ హ్యాండిల్ చేయాల్సిన మూమెంట్స్ మీరు హ్యాండిల్ చేశారు లైఫ్లో. అది ఒక విమెన్, ఇది యాక్చువల్గా దిస్ ఇంటర్వ్యూ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ ది ఉమెన్స్ డే. నార్మల్గా ఇలాంటి విమెన్నే ఈ సొసైటీకి ఈ రోజున అవసరం. స్ట్రాంగ్ ఉమెన్, యూ నీడ్ అ స్ట్రాంగ్ ఉమెన్. స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎస్ యూ హ్యావ్ టు గో త్రూ. ఎందుకంటే చాలామంది ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ఎవరు పడితే వాళ్ళు 100 ఇంటర్వ్యూలు చేసేస్తారు, చిన్న షార్ట్స్ అని ఏదో ఇష్టం వచ్చి కమెంట్. దే డోంట్ నో ద లైఫ్, దే హ్యావ్ నాట్ సీన్ ద లైఫ్ ఆఫ్ ద జర్నీ, ఎస్పెషలీ ద జర్నీ ఆఫ్ మెనీ పీపుల్. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది షేర్ చేసుకోరు, అందరూ స్ట్రగుల్ అయి ఉంటుంది ఏదో ఒక విధంగా. నాట్ నెసెసరీలీ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఆర్ ఎనీథింగ్. ఏమంటే సినిమాలు తీసి పోగొట్టుకున్నాం కాబట్టి అదర్వైజ్ నాకేంటి ఉంటుంది ప్రాబ్లం టు రికవర్ ఇట్ ఇస్ అండ్ ద రాంగ్ టైమ్. ఆ ఏజ్లో యూ కాంట్ ఈవెన్, యూఆర్ నాట్ అ బిగ్, ఐ మీన్ యూఆర్ నాట్ ఆల్రెడీ యూఆర్ మిడిల్ ఏజ్డ్. ఆ టైంకి మనకి అసలు ఒక బిడ్డని కన్నా 20 ఏళ్ళ బిడ్డని కన్నా ఆమె హీరోయిన్గా పనికిరాదు అనే రోజులు మా రోజుల్లో. అవునండి. సో అలాంటి టఫ్ ఇది ఉంటుంది. ఐ డోంట్ నో, నాకేమనిపించేది మేము వెన్ వీల్ హ్యాండ్సప్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు, అట్స్ లాస్ట్ ఫిలిం మేము తీసింది హ్యాండ్సప్. కలికాలం అవన్నీ పెద్ద హిట్ అయింది కానీ సరే అవి తర్వాత లాస్ట్ 3 పిక్చర్స్ అలా అయినప్పుడు మా టైం అంతే. ఇప్పుడు వింత కోడలు అనే సినిమా చాలా డిఫరెంట్ మూవీ. అది ఆ సినిమా ఎవరు చూడలే, ఫ్లాప్ అది పిక్చర్. దాన్ని తర్వాత టీవీలో వేసాను. ఆ సినిమాని కొంచెం స్లైట్గా మార్చాడు, మేల్ క్యారెక్టర్ని ఫీమేల్ క్యారెక్టర్ చేసి హౌస్ఫుల్ 3 అని తీశారు హిందీలో. 400 crores కలెక్ట్ చేసింది. ఎందుకోడలే అది ఎట్లా ఉంటుంది మనకి
హార్ట్ బ్రేకింగ్. ఏం అసలు సీన్స్ కూడా మార్చలేవాడు, ఎక్సెప్ట్ క్లైమాక్స్ ఏదో కొంచెం ఇప్పుడు ఉన్న దేనికి పెట్టాడు. 400 crores ఆ పిక్చర్ కలెక్ట్ చేసింది. మనకి ఇక్కడేమో మీకు డిజాస్టర్. సో అది అట్లా సినిమా పోయి అసలు అట్లా మా ఆయన అయితే అసలు అట్లా నితిన్ గారు అసలు అడ్డిపోయారు అసలు. ఆయన ఇట్స్ జస్ట్ వైప్, వాష్ అవుట్ కదా, వైప్ అట్నే టోటల్ వైప్. యూ కాన్ యూ స్టార్ట్, యూ డోంట్ నో వాట్ టు డూ అట్లా. సో లైఫ్ అనేది అది. ఆయన మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు మేడం అది? దేర్ సంథింగ్ అండి, ఐ డోంట్ నో, ఇంతకుముందు కూడా ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. దేర్ ఇస్ సమ్ పవర్, నాట్ నెసెసర్లీ దేవుడు వచ్చి అంబానీలతోనే ఉంటారని లేదు, ఆర్ దేవుడు ఎవరో పెద్ద వీళ్ళతోనే ఉంటారని లేదు. ఎగ్జాక్ట్, ఈజ్ దేర్ విత్, వీఆర్ ఆల్ హిస్ క్రియేషన్ కదా. అందరూ డబ్బు గల వాళ్ళు కాదు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, పువర్ పీపుల్ ఉన్నారు, అన్ని ఆల్ క్లాసెస్. వీఆర్ కర్మ, వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ సర్టన్ థింగ్స్, యూ కాంట్ గివ్ అప్. సో మా ఆయన వాజ్ వెరీ, ఈ గేవ్ అప్ అప్పుడైతే అస్సలు. ఆయన టోటల్గా అంటే వేరే మెంటల్ ప్లేన్లోకి వెళ్ళిపోయారండి. ఐ నో you know him well. ఐ నో ఎవ్రీథింగ్ బికాజ్ హీ యూజ్డ్ టు టాక్ టు మీ, ఫోన్ చేసి మాట్లాడుతుండేవారు. అండ్ ఈ ల్యాప్సెస్, ఫ్లాప్స్, లూజింగ్ ప్రాపర్టీస్, ఫైనాన్సెస్ ఇవన్నీ ఒక పక్కన పెడితే అవి హీ ఇంపాక్టెడ్ హిమ్, చాలా ప్రభావం చూపించింది. అందరికీ ఉంటుంది జనరల్ గా. మీరు మామూలు వాళ్ళు కాదు, మీరు హెర్క్యులెస్ కూడా మీ దగ్గర పనికిరారు సైకలాజికల్గా, అంత స్ట్రాంగెస్ట్ ఉమెన్ మీరు. Because I believed in something, and I believe there is a supreme power. It may be, but if I don't believe, I cannot survive.